పట్టణంలో గత ఏడాది నుంచి మైనారిటీలపైన అనేకమైన విషయాలలో ఇబ్బంది పడుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే రేపు ఎమ్మెల్యే గారి అనుచరులు దీనికి అడ్డుకట్ట వేస్తారేమో అనుకొని ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ వచ్చాము. మైనారిటీస్ ఎన్నికలప్పుడు మేము మైనారిటీస్కు తెలుగుదేశం వైపు చూసేలా చేసిన వాళ్ళలో మేము ప్రథములం. ఈరోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు చేస్తున్న అరాచకాలు ఆయన దృష్టికి పోతున్నాయా, పోయి నిశ్శబ్దంగా ఉన్నాడా మాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం కార్యకర్తలుగా, తెలుగుదేశం లీడర్లుగా 1985 నుంచి ఉన్న తెలుగుదేశం లీడర్గా మేము ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర గారిని మేము అడిగేది ఏమంటే, అయ్యా నీకు డబ్బే ప్రధానమైతే, నీ వెంట ఉండేవాళ్ళు డబ్బే ఆర్జించేదే ప్రధానమైతే నీవు ఖర్చు పెట్టిన డబ్బులు ఈరోజు మేము రిటర్న్ ఇచ్చేస్తాం, చందాలు వేసుకొని నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేయి. ఎందుకంటే ఒక మైనారిటీ నాయకుడు ఇఫ్తియార్ విందుకు పిలిచాడు నిన్న, మీకు నూర్ అనే అతను ఆజాద్ నగర్లో అతను నీకు ఇఫ్తియార్ విందు పిలిస్తే నీ ప్రోగ్రాంలో కూడా పెట్టావు, నూర్ ఇంటికి ఇఫ్తియార్కి వస్తున్నానని పెట్టావు. అంతలోనే అక్కడ ఉన్న రాయల్ మధు అనేవాడు నేను నా వార్డు అంటే వాళ్ళ జాగీరా, వాళ్ళ తండ్రి జాగీరా, వాళ్ళ తల్లి జాగీరా, ఎవరు జాగీరు, ఆజాద్ నగర్లో నాకు తెలియకోకుండా ఎమ్మెల్యే రాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేని అడ్డుకున్నాడు. అది అతనికి బాధ కలిగించింది. నేను తెలుగుదేశం కార్యకర్తని ఇఫ్తియార్ విందు అరేంజ్ చేస్తే ఎమ్మెల్యే రాలేదని బాధతో ఉన్నప్పుడు మళ్ళీ అతనికి రాయల్ మధు ఇంటికి పిలిపించి కాళ్ళు పట్టించుకొని, నువ్వు నాకు తెలియకోకుండా ఎమ్మెల్యే దగ్గర ఎట్లా పోయినావు, ఎమ్మెల్యే ఎట్లా వస్తాడు నా వార్డుకు నాకు తెలియకోకుండా అని కాళ్ళు పట్టించుకున్న వీడియోలు, ఫోటోలు మళ్ళీ అందరికీ చూపెట్టుకుంటా దాన్ని వైరల్ చేసుకుంటే మనస్తాపానికి గురై నూర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మైనార్టీ కార్యకర్త ఈరోజు హాస్పిటల్లో మందు తాగి ఈరోజు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. మేము తెలుగుదేశం కార్యకర్తలుగా చెప్తున్నాం, నీవు తెలుగుదేశంకు కట్టుబడి విధానాలకు కట్టుబడి ఉంటే ఎమ్మెల్యేగా కొనసాగు, లేదా నువ్వు వ్యాపారం రకంగా నువ్వు ఎమ్మెల్యేగా కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా నువ్వు పాలించాలనుకుంటే అనంతపురం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలు ఉన్న ఈ యొక్క స్థావరం హెడ్ క్వార్టర్స్లో నువ్వు ఈ రకంగా చేయడం మంచిది కాదు. వెంటనే 24 గంటల లోపల ఎవరైతే ఈ నూర్ అనే అతని కాళ్ళు పట్టించుకున్నాడో రాయల్ మధు, అతను వచ్చి వెంటనే కాళ్ళు పట్టించుకోకుంటే ఈ రోజు నుంచి ఇఫ్తియార్ విందు ఎమ్మెల్యే ఎక్కడొచ్చినా అక్కడ ఇఫ్తియార్ విందులు మేము పాల్గొనము. ఆ ముతవల్లీలకి, పేష్మాములకు, వార్డులు అందరికీ మేము తెలియజేసేది ఎమ్మెల్యే వచ్చిన ప్రతి ఇఫ్తియార్ విందును బాయ్కాట్ చేయండి. ఎమ్మెల్యే ఈ రోజు నుంచి ఇఫ్తియార్ విందుకు రాకూడదు. ఒకవేళ ఎమ్మెల్యే అక్కడ వస్తున్నాడు అంటే ఈ యొక్క బాధ్యతలను తీసుకొచ్చి ఆ మసీద్ కాడని మేము న్యాయం చేయండి అని మైనార్టీలందరూ అక్కడికి వస్తాం. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశము, కాంగ్రెస్, బీజేపీ, తర్వాత జనసేన పార్టీ అని కాదు, ఇది ఒక కమ్యూనిటీకి చెందిన విషయం కాబట్టి కమ్యూనిటీలో ఉన్న లీడర్లందరూ, ప్రజలు, ఇతరులు కూడా మనకు సాయం చేస్తున్నారు. కాబట్టి దగ్గుపాటి గారు మీరు మీ పద్ధతి మార్చుకోవాలా. ఇప్పటికే మీకు జ్ఞానోదయం అయింటుంది అనుకున్నాము, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంకా మీకు జ్ఞానోదయం కాలేదు. ఇటువంటి వారు ఇంకా అనేక మంది రాయల్ మధులు ఉన్నారు. వాళ్ళందరిపైన ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఇప్పుడు ఎస్పీ గారిని కలవడానికి వెళ్తున్నాం.